బంగారు ఆభరణాలపై అంత ఆసక్తి చూపరు. కానీ ఈ ప్రపంచంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు మరియు వారికి అవసరమైన అన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కానీ కుటుంబ పరిస్థితుల మరియు పేదరికం కారణంగా వారు వారి నగలను తాకట్టు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వారు దానిని తాకట్టు దుకాణంలో పెట్టారు. అవకాశం లభిస్తే కొంతమంది దాన్ని త్వరగా అందిపుచ్చుకుంటారు. కానీ ఎంత కష్టపడి పనిచేసినా కొంతమందికి ఆభరణాలను తిరిగి పొందే అవకాశం ఉండదు. ఆభరణాలపై ఆసక్తి లేని వారు కూడా అందులో పెట్టుబడి పెట్టి కొనాలి. అప్పుడే మన కుటుంబంలోని క్లిష్ట పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోగలం. అంటే ఈ బంగారు ఆభరణాలు మాత్రమే ఆపద సమయంలో సహాయపడగలవు. ఈ విధంగా పెట్టుబడి పెట్టిన చాలామంది మహిళలు కుటుంబ పరిస్థితుల కారణంగా తమ నగలను పాన్ షాప్లో లేదా బ్యాంకులో వదిలివేస్తారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా అప్పు తీర్చలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నామని భావించేవారు ఈ పరిహారాన్ని పూర్తి హృదయంతో మరియు విశ్వాసంతో పాటిస్తే తమ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఖచ్చితంగా తిరిగి పొందవచ్చు. ఈ పరిహారం మనం శుక్రవారం నాడు వీలైనప్పుడల్లా చేయొచ్చు. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మీదేవికి పవిత్రమైన రోజు. కాబట్టి శుక్రవారం రోజున ఏ సమయంలోనైనా మనం ఈ పరిహారం చేయవచ్చు. మీరు శుక్రవారం ఉదయం కొత్త కల్లు ఉప్పు ప్యాకెట్ కొనాలి. మీరు ఇంట్లో ఉన్న ఉప్పును అంటే వంటకు ఉపయోగించే ఉప్పును ఉపయోగించకూడదు. మీరు ఒక గాజు గిన్నె తీసుకోవాలి. గాజు గిన్నె లోపలి భాగంలో పసుపు పూత పూయాలి. అది ఆరిన తర్వాత మనం కొన్న ఉప్పును చిందించకుండా పోయాలి. గాజు గిన్నె లేనివారు మట్టి గిన్నెను ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు వెండి వంటి మరి ఏ ఇతర రకమైన గిన్నెను ఉపయోగించకూడదు. ఉప్పు చెల్లించిన తర్వాత చిటికెడు పసుపు మరియు కుంకుమ పువ్వు చల్లుకోండి. పసుపు అనేది వంటకు ఉపయోగించే పసుపు కాదు, పూజకు కొనగలిగే పసుపు అయి ఉండాలి. ఆ తర్వాత మీరు ₹1 లేదా ₹5 నాణెం మరియు కనీసం ఒక బుల్లెట్ సైజులో ఉన్న ఒక చిన్న బంగారు ముక్కను లోపల ఉంచాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఒక పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించాలి. అది శుభప్రదం. ఆ తర్వాత మనం ఆ గిన్నెను 1 నుండి 3 రోజులు నగలు లేదా డబ్బులు ఉంచగలిగే ప్రదేశంలో ఉంచాలి. మనం శుక్రవారం ఈ పరిహారం చేయబోతున్నట్లయితే ఆదివారం మనం గిన్నె తీసుకొని అందులో బంగారం మరియు నాణేలను మీరు నగలు ఉంచగలిగే ప్రదేశంలో ఉంచాలి. తర్వాత గిన్నెలోని ఉప్పును నీటితో కరిగించి మీ పాదాలు తాకని ప్రదేశంలో నీటిని పోయాలి. ఆ ఉప్పును ఈ విధంగా కరిగించడం ద్వారా మన దోషం కూడా కరిగిపోతుంది. మనం ఈ పరిహారం పూర్తి విశ్వాసంతో మరియు మన హృదయపూర్వకంతో చేసినప్పుడు మన ఆభరణాలు మనకి వస్తాయి. అసలు ఓసిడి అంటే ఏమిటి? నీకు నిజంగానే ఓసిడి ఉందా? నాకు ఓసిడి ఉంది అని ఈ మధ్య చాలామంది అంటున్నారు. ఆ పదాన్ని నార్మలైజ్ చేసేశారు. కానీ ఇది చాలా గంభీరత, బరువు కలిగిన పదం. దాని నిజమైన అర్థం తెలియక తక్కువగా అంచనా వేస్తున్నాం, నార్మల్గా వాడేస్తున్నాం. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్, బ్రేక్ ది స్టిగ్మా లాంటి హెల్త్ క్యాంపెయిన్స్ జరుగుతున్నా ఇంకా ఓసిడి అంటే తెలియని అజ్ఞానులుగా మిగిలిపోయాం. ఓసిడి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందనేది కొందరిచ్చే స్టూపిడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది ఏదో నీట్గా ఉండటమో లేదంటే ఓ సినిమాలో చెప్పినట్లుగా ఆ నీట్నెస్ లేకపోతే కామెడీగా. ఇది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత, అవాంఛిత ఆలోచనలు, భయాలు కలిగిన హెల్త్ ఇష్యూ. లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి మారుతుంటాయి. అబ్సెషన్స్ బేస్ చేసుకొని తేడాలు ఉంటాయి. చేసిన పనినే మళ్ళీ చేయటం వల్ల బలహీనత, అలసట మరియు వారిని మరింత కృంగిపోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పక్కన ఉన్నవారిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే బలవంతంగా ఆ ఆలోచనల నుంచి మనసును కంట్రోల్ చేస్తే తాత్కాలికంగా తగ్గుతాయి. సదరు రోగి మనసుపై బలమైన పట్టును కలిగి ఉన్న అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్ కలిగి ఉంటాడు. ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఏళ్లపాటు అలాగే ఉండిపోగలడు. ఉదాహరణకు సాధారణ వ్యక్తి అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసి హడావుడిగా పని ఉందంటూ వెళ్ళిపోతాడు. అదే అబ్సెసివ్ బిహేవియర్ కలిగిన రోగి మెయిన్ డోర్కు 7 సార్లు తాళం వేసినా మళ్ళీ ఓసారి వేద్దాం, ఏదైనా జరిగితే ఎలా అనే ఆలోచనతో నిమగ్నమై ఉంటాడు. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే
రోజంతా పనిచేసి అలసిపోయి నిద్రపోయే టైం వచ్చింది. నార్మల్ పీపుల్ అయితే మొబైల్ చూస్తూనో ముచ్చట్లు పెడుతూనో అది అయిపోయాక లైట్ ఆఫ్ చేసి ఎంచక్కా బజ్జుంటారు. కానీ ఈ ఓసిడి ఉన్న వ్యక్తి మాత్రం తను మనసులో అనుకున్నన్ని సార్లు లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేయకపోవడం కూడా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందనే భయంతో ఉంటాడు. రాత్రంతా అలాగే లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కూర్చున్నా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ హాస్యాస్పదంగా అనిపించినా సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. తప్పించుకునే పరిస్థితి లేక అక్కడే లొంగిపోయి ఉండే మార్గం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి దానిని తక్కువ చేసి చూపించడం ఆపండి. కళంకాన్ని తొలగించండి. దెన్ ట్రీట్మెంట్ సైకోథెరపీ. కాగ్నిటివ్ బిహేవియర్ సైకోథెరపీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి అనే మానసిక చికిత్స ఓసిడి ఉన్న చాలామందికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. సిబిటి చికిత్సలో భాగమైన ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ కంపల్సివ్ బిహేవియర్ నుంచి బయటపడేస్తాయి. దీంతో మెరుగైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మెడిసిన్. కొన్ని మానసిక మందులు ఓసిడి కారణంగా చేసే పనులను నియంత్రించడంలో సహాయపడతాయి. సాధారణంగా యాంటీ డిప్రెసెంట్లను ముందుగా ప్రయత్నిస్తారు. 7 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రోజాక్, 8 అంటే ఇంకా ఎక్కువ వయసు ఉన్నవారికి లూవోక్స్, పెద్దలకు మాత్రం పరోక్సేటైన్ యాంటీ డిప్రెసెంట్ సూచించబడతాయి. ఇంకా లవంగం రోజు నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల ఉపయోగాలేంటి? ఎవరెవరు తీసుకోరాదు? ప్రతిరోజు ఒక లవంగం నోట్లో వేసుకొని దానితో లాలాజలం తీసుకోవడం ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. లవంగం ఆయుర్వేదంలో మరియు ప్రాచీన వైద్యంలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెప్తున్నారు. జీర్ణ వ్యవస్థ మెరుగుదల. లవంగం జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు. లవంగం దంత సమస్యలు, ఆ వ్యాధులు మరియు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. లవంగం నూనెను తరచుగా దంత వైద్యంలో ఉపయోగిస్తారు. లాలాజలం ఉత్పత్తి. లవంగం నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాస సమస్యలు. లవంగం గొంతు నొప్పి మరియు దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దంతాలు మరియు చిగుళ్ళ ఆరోగ్యం. లవంగంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను క్షీణత నుంచి రక్షిస్తాయి.